హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంపీఆర్. మన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అన్నా క్యాంటీన్లు మొదలుపెట్టబోతున్నారు. అది వారికి ముందుగా మనం అభినందన తెలియజేయాలి. 5 రూపాయలకే భోజనంతో పేద ప్రజలకు అన్నం పెట్టడం మాత్రం మంచిదే. ఏ ప్రభుత్వమైనా ఏ రాష్ట్రంలో అయినా ఇది చేస్తే మనం అభినందించాల్సిందే. అలాగే మన పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణ మరియు తమిళనాడులో ఆల్రెడీ ఇది అమలవుతూనే ఉంది. ఇక మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలుగా అధికారంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు ఉమ్మడి మరియు విభజిత ఆంధ్రప్రదేశ్కి. ఇప్పుడు 2024 సార్వత్రిక ఎన్నికలలో ఆయన విజయం సాధించి మళ్ళీ అధికార పీఠాన్ని అధిరోహించారు. ఇక ఇన్నిసార్లు రాజకీయంగా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు పేదరికాన్ని ఏ విధంగా నిర్మూలించారు, వారి అభివృద్ధి కోసం ఏ విధంగా పాటుపడారు. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే 2024లో గెలిచిన తర్వాత మేము అవి చేస్తాం ఈ చేస్తాం అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు 77 సంవత్సరాలు నుండి 78వ సంవత్సరంలో మనం స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా 5 రూపాయలకే మీకు భోజనం పెడతాం, వచ్చి లైన్లో నిలబడండి అని ప్రభుత్వాలు చెబుతున్నాయంటే ఇది ఏ విధంగా అభివృద్ధి చెందినట్టు భారతదేశం కానీ మరియు మన రాష్ట్రాలు కానీ మన రాష్ట్ర ప్రభుత్వమే చెప్పాలి. ఇక పేదవాడి అభివృద్ధి కోసం ఏ ప్రభుత్వాలు పాటుపడినాయి? పేదవాడు అభివృద్ధి చెందాలంటే దానికి ముఖ్య కారణం ఏంటి? ఒకవేళ 5 రూపాయల భోజనం పెడితే వారి కడుపు నింపితేనే అభివృద్ధి చెందినట్ట? వారి కుటుంబాల్లోని వారి పిల్లలని అభివృద్ధి చదువుకోవడానికి కావచ్చు, విద్య వైద్య రంగాల్లో ప్రభుత్వం సహకరిస్తే ఆ తరం తర్వాత రెండో తరంలో వాళ్ళు అభివృద్ధి చెంది ఉద్యోగాలు చేసుకొని ఆ కుటుంబాన్ని పైకి తీసుకొస్తే దానిని అభివృద్ధి అంటారా? లేకపోతే ఇంట్లో పేదవాడికి 2 పిల్లలు ఉంటే ఒక పాపనో బాబునో చదివించుకోవడానికి ఇంకొక పాపను పనికి పంపించడం ఇది అభివృద్ధి అంటారా? మరి దేనికి సంకేతం? భారతదేశం ఏ విధంగా అభివృద్ధి చెందింది? ఇన్ని సంవత్సరాలలో పేదవాడిని అభివృద్ధి చేయడానికి కానీ వాడికి కడుపు నింపడానికి కానీ ఏ ప్రభుత్వాలు సహాయం చేయలేదంటే మాత్రం ఇది ఖచ్చితంగా నిజమనే మనం ఒప్పుకోవాలి. ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల కొన్ని ట్రాఫిక్ స్టేషన్ల దగ్గర చిన్న చిన్న గాంధీలు మనకు కనిపిస్తూ ఉన్నారు. ఆ గాంధీలకు మనం రూపాయ 2 రూపాయలు 5 రూపాయలు ఇస్తూనే ఉన్నాం, కానీ వారిని ఈ విధంగా ఎందుకు ఎవరు తయారు చేస్తున్నారు అని చెప్పేసి ఆ పిల్లలు చదువుకోకపోవడానికి కారణం ఏమిటి అని ఆ రాష్ట్రాలు కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏ విధంగా ఆలోచన చేయడం లేదు. మరి ఆ విధంగా ఉన్నప్పుడు భారతదేశం 78 సంవత్సరాలు స్వాతంత్రం సాధించి ఏమి ఉపయోగం? ఏ ప్రభుత్వాలు ఎన్ని సంవత్సరాలు పాలించినప్పటికీ ఎవరు కూడా పేదవాడిని అర్థం చేసుకొని వాడి అభివృద్ధి చెందడానికి ఎవరు పాలు పంచుకోలేదు. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత పేదవాడు అభివృద్ధి చెందాలి. పేదవాడు అభివృద్ధి అంటే ఒక పూట అన్నం పెట్టడమో 2 పూటలు అన్నం పెట్టడం కాదు, వారి పిల్లలను చదివించి వారిని మంచిగా చదివి వారు ఒక స్థాయిలోకి వస్తే ఆ పిల్లలు ఆ కుటుంబాన్ని అభివృద్ధి చెందినట్టు అవుతుంది, అప్పుడు అది అభివృద్ధి అవుతుందని చెప్పేసి ఆయన పైలట్ ప్రాజెక్టు పద్ధతిలో విద్యను వైద్యాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టి ఇక్కడ ఉన్న పిల్లలు యుఎస్లో ఉన్నటువంటి వారితో కూడా ఇంగ్లీష్లో మాట్లాడగలిగారంటే కారణం అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. అయితే అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న పార్టీలు చాలా హేళన చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఇక్కడ ఇంగ్లీష్ అవసరం లేదు, పేదవాడికి తెలుగే కావాలి అని చెప్పుకుంటూ హేళన చేశారు. తర్వాత ఎలక్షన్లు వచ్చేటప్పటికి పేదవారందరినీ నమ్మించి జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి కంటే సంక్షేమం కంటే మేము ఎక్కువ ఇస్తాం అని చెప్పేసి అధికారంలోకి వచ్చి తర్వాత అధికారం చేపట్టిన తర్వాత మళ్ళీ పేదవాడిని పట్టించుకోవడం వదిలేశారు. మరి ఇదేనా అభివృద్ధి? ఒక పూట అన్నం కోసం 5 రూపాయలు ఇచ్చి లైన్లో నిలబడి అన్నం తింటే అభివృద్ధి చెందినట్టేనా? ఇది కాదు అభివృద్ధి. పేదవాడు అభివృద్ధి చెందాలి అంటే వాడికి వైద్య ఆరోగ్యం ఈ 2 ముఖ్యం. ఆరోగ్యంగా ఉంటేనే తన పిల్లలని వాడు చదివించుకోగలడు. ఈ దేశంలో పేదవాడు ఇంకా పేదవాడైపోతున్నాడు, ధనికవాడు ఇంకా ధనికుడు అయిపోతున్నాడు, మధ్యతరగతి వాడు ఇంకా పేదవాడు అయిపోతున్నాడు. మధ్యతరగతి వాడు నెలకు 20,000 సంపాదిస్తే 30,000 నెలకు ఖర్చు అవుతూ ఉన్నాయి. మరి ఈ ఖర్చులన్నీ భరాయిస్తూ ఏ విధంగా మధ్యతరగతి వాడు కానీ పేద తరగతి వారు కానీ ఏ విధంగా అభివృద్ధి చెందుతారు అనేది మన పాలకులు గమనించాలి. ఏం చెప్పినా మనం ఎన్ని చెప్పుకున్నా ఇలాంటివి చెప్తూనే ఉన్నాం. ఇదే విధంగా ఇంకా 70 సంవత్సరాలు మాట్లాడుకున్నప్పటికీ ఈ స్థితిలోనే పేదవారు ఉండిపోతున్నారు. పేద ప్రజలు కూడా ఆలోచించడం లేదు. ఎలక్షన్లు వచ్చినప్పుడు చెప్పే మాటలే నమ్ముతున్నారే కానీ ఈ విధంగా ఇటువంటి నాయకుడైతే మనము మన పిల్లలు
మన రాష్ట్ర ప్రజలు బాగుపడతారు అని ఆలోచించే స్థితిలో వారు లేరు. ఆ రోజు ఇచ్చిన 2000, 3000తోనే ఓటు వేసేస్తున్నారు. కానీ వీరి వలన మనకు ఉపయోగం ఉంది, వీరు వస్తే విద్య, వైద్య, ఆరోగ్యం డెవలప్ చేస్తారనే ఆలోచన వాళ్ళు చేయకపోవడం బాధాకరం. ఏది ఏమైనప్పటికీ భారతదేశంలో ఉన్నటువంటి పేదవారి నిర్మూలన మాత్రం పాలకులు అడ్డుకోవాలని, వారి అభివృద్ధికి సహాయం చేయాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. మరొకసారి 78వ స్వాతంత్ర శుభాకాంక్షలు. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.